మరి మనలను ఆరాధనలో నడిపిస్తూ దేవుని వాక్యం అందించడానికి దైవజనులు జాన్ బాబన్న గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వస్తుండగా మరొకసారి మనం చప్పట్లు కొడుతూ ప్రభువును గణపరుస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. లేచి నిలబడదామా? ఉన్న పాటన అందరూ లేచి నిలబడి ఆకాశము తట్టు మన రెండు చేతులు పైకెత్తి మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన ప్రభు ప్రేమని తలబోసుకుంటూ మనసారా ప్రభుని స్తుతిద్దాం. ఈ క్రిస్మస్ వేడుక ఈ రీతిగా ఏర్పాటు చేసుకోవటానికి మరొక సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవునికి, మనల్ని సజీవ సంఖ్యలు నిలిపిన ప్రభువుకి నిండు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతిద్దాం. అందరం ఎవరు మౌనంగా ఉండకూడదు. కాస్త మానిటర్ పెంచండి, కాస్త మానిటర్ పెంచండి. రెండు చేతులు ఆకాశము తట్టు పైకెత్తి అటు ఇటు ఎవరి వైపు చూడకూడదు. తిన్నగా ప్రభు వైపు చూస్తూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. చేసిన మేలుకై స్తోత్రమయ్యా, చూపిన ప్రేమకై స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, 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 స్తోత్రం. మగా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం.
కోసం
చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచున్నారు. ఈ భాష కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. ప్రేమ కలిగిన వా తండ్రి, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతపు ప్రజల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. కాబట్టి మీ దాసులు రమేష్ గారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి చక్కటి పరిచర్య ప్రారంభించారు. ఒక ఆశ్రయపురం, ఒక ఆరోగ్య క్షేత్రం, ఒక సమాధాన నిలయం ఇక్కడ స్థాపించినట్లు మీరే పునాది వేశారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుక ఈ సంవత్సరం కూడా సిద్ధపరచడానికి కృప చూపారు. తోడుకొని వచ్చిన నీ ప్రజలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం అలా కూర్చుందాం. మన ప్రభును నిజ రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆశీర్వదింపబడిన ఈ శుభప్రదమైన వేళ, ఈ క్రిస్మస్ వేడుకలలో వాక్య పరిచయం చేయటానికి నన్ను ప్రేమతో పిలిచినటువంటి స్థానిక సంఘ కాపరి ఆత్మీయులు, దేవుని కొరకు రోషం కలిగి సేవ చేస్తూ, భారము కలిగి, బాధ్యత కలిగి, ప్రాణార్పణగా పోయపడుతూ ఈ ప్రాంతపు ప్రజల క్షేమము కొరకై యాజకత్వాన్ని జరిగిస్తున్న పాస్టర్ రమేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పరిశుద్ధ దైవజనులందరికీ నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నా కుడి వైపునటువంటి దేవుని సేవకులందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో నుండి ఒక్క వాక్యాన్ని చదువుకొని కొంత సమయం మనం దేవుని మాటలు ధ్యానించేద్దాం. ఎవరైనా వాక్యం చదివేవారు కాస్త ముందుకొచ్చి కూర్చుంటే మీకు మైక్ ఇస్తారు. ఆ మైకులో చదివి వినిపించండి. ఒకరో ఇద్దరు ముందుకొచ్చి కూర్చోండి. అలాగే మధ్యలో ఎవరు లేచిపోవటానికి ప్రయత్నాలు చేయకండి. ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. మీ చేతిలో సెల్ ఫోన్లు ఉంటే సైలెంట్లో పెట్టండి. కొంత సమయం దేవుని వాక్యం వినటానికి మనసిద్దాం. వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా సెల్ ఫోన్ మోగిందనుకోండి, యేసు నామములో నిర్దాక్షిణంగా పేలిపోను గాక. కాబట్టి మంచి మనసాక్షితో ఫోన్ సైలెంట్లో పెట్టండి. అది కొంత సమయం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనందరికీ పరిచయమైన పుస్తకం యెషయా గ్రంథం. అందులో 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చాలు, మనకి శిశువు పుట్టెను. చెప్పండి, మనకి శిశువు పుట్టెను. చదవబడిన వంటి వాక్యాన్ని గమనించినట్లయితే ప్రవక్తలలో ప్రధాన ప్రవక్త అని పిలువబడుతున్న దేవుని మనస్సును ఎరిగిన వంటి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తూ రాస్తున్న వంటి మాట ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. స్తోత్రం. ఈ భూమి మీద ఎందరో పుట్టారు. పుట్టిన వారందరూ కూడా ఒక రోజున గిట్టారు. పుట్టిన వారు అందరి ద్వారాగా అందరికీ అన్ని ఉపకారాలు జరగవు. పుట్టిన అందరి ద్వారాగా అందరికీ అన్ని మేలులు జరగవు. పుట్టిన అందరి ద్వారాగా అందరి జీవితాల్లో ఒక మలుపు మార్పు కలగదు. పుట్టిన అందరి ద్వారాగా అందరి జీవితాల్లో వారి దీపాలు వెలిగింపబడవు. అయితే ఈ రాత్రి ఇంత వైభోగంగా, ఇంత ఘనంగా ఈ కూడికిని ఏర్పాటు చేసుకొని మనం ఒక వ్యక్తి పుట్టుకుని జ్ఞాపకం చేసుకొని సంబరాలు అనబడుతున్న పండగ చేసుకుంటున్నామంటే ఆ పుట్టుకకు ఒక విలువ ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విలువైన వ్యక్తి పుట్టాడు కాబట్టి ఆ పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉన్నది కనుక ఆ పుట్టిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ రీతిగా మనం కూడుకొని ప్రభుని స్తుతిస్తున్నాం. మనం చదువుకున్న వాటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. పుట్టిన శిశువు పేరేంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, యేసు అనండి. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు మీ పక్కనున్న వారి చేతులు పట్టుకొని చెప్పండి. ఏమండి, స్త్రీలు చేతులు పట్టుకోండి, పురుషులు చేతులు పట్టుకోండి, పిల్లల చేతులు పట్టుకొని నేను చెప్పినట్టు చెప్పండి. ఏమండి, మీ కొరకు ఒక శిశువు పుట్టెను, ఆయనే యేసు. మీ పక్కలో ఉన్న వారి వైపు చూస్తూ చెప్పాలి, నా వైపుగా చూడటం. చెప్పండి, ఏమండి, మీ కొరకు శిశువు పుట్టెను, ఆయనే యేసు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పుట్టిన యేసు, శిశువుగా పుట్టిన యేసు కొందరి జీవితాల్లో చేసిన వంటి ఆశ్చర్యమైన కార్యాలు లేదా ఘన కార్యాలు, ఊహించిన ఊహకి అందని ఉన్నతమైన వంటి శ్రేష్టమైన విశేషమైన గొప్ప కార్యాలు
ఏంటని కొన్ని విషయాల్ని ఈ రాత్రి నేను మీకు సున్నితంగా చెప్తాను, మీరు శ్రద్ధగా విందురుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, సిద్ధపరిచిన రక్షణ అనండి. అందరు చెప్పాలా? సిద్ధపరిచిన బిర్యానీ అంటున్నారు ఎవరు? సిద్ధపరిచిన బిర్యానీ, సిద్ధపరిచిన రక్షణ? అందరూ చెప్పాలి. సిద్ధపరిచిన రక్షణ. మీరు బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయాన్ని తీసుకోండి. 2వ అధ్యాయం తీసుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరంటే సిమియోను అనండి. అందరు చెప్పాలా? అందరూ మాట్లాడాలా? సిమియోను. ఈ సిమియోను గురించి రాయబడిన వంటి మాట ఏంటంటే, యెరూషలేములో కాపురముంటూ యెరూషలేములో నివసిస్తూ ఒక దాగముతో, ఒక తృష్ణతో, ఒక ఆసక్తితో, ఒక ఆకాంక్షతో బ్రతుకుతూ ఉన్నాడంట. అతని కన్నులు ఎవరినో చూడాలని పరితపిస్తూ ఉందంట. అతని కన్నులు ఎవరినో చూడాలని పరితపిస్తుందంట. ఆశతో, ఆకాంక్షతో, దీక్షతో, పట్టుదల కలిగి ఏమంటే ఊపిరిని బిగపట్టుకొని బ్రతుకుతున్నాడంట. బలవంతంగా బ్రతుకుతున్నాడంట. ఈ కన్నులు ఒకరిని చూడాలని, ఎవరిని చూడాలని కన్నులు వేగిల పడుతున్నాయి, ఎవరిని చూడాలని కన్నులు ఆశపడుతున్నాయి, ఎవరి కొరకు బలవంతంగా బ్రతుకుతున్నాడు అంటే చూడండి, 26వ వాక్యాన్ని చదువుదాం. 26వ వాక్యం. అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు, చూడండి, అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. సిమియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక వ్యక్తిని చూడటానికి ప్రసవ వేదన పడుతున్నాడు. అతడు బలవంతంగా బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు అంటే చూడండి, పరిశుద్ధ ఆత్మ దేవుడు అతనికి ఒక ధైర్యపు మాటని ఇచ్చిందంట. ఏంటయ్యా మాట అంటే, అయ్యా నీకు సిద్ధపరిచిన రక్షణని చూడకుండా నువ్వు చనిపోవు. నీ కొరకు సిద్ధపడిన రక్షణని నువ్వు అనుభవించక మునిపే ఈ భూమిని విడిచిపెట్టి పోవని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనకి చెప్పారంట. చదువుదాం, మాట కింద చదువుదాం. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును, బాగా వినండి, మనకు ఒక శిశువు పుట్టాను అన్నాడు కదా, ఆ శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకున్నాడంటే, మీకు చేతులు ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. స్తోత్ర, హల్లెలూయా. ఇక్కడ ఎవరి దగ్గరైనా సంటి బిడ్డ ఉన్నారండి? పుట్టిన బిడ్డలు ఉన్నారండి? ఒక 2 నెలల బిడ్డలో 3 నెలల బిడ్డలో ఉన్నారా? ఇక్కడ ఎవరి దగ్గరైనా ఉన్నారా? నిన్న బిడ్డ అంటారు తల్లి. ఎవరి దగ్గరైనా పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు, ఒక 2-3 మాసాల పిల్లలు ఉన్నారండి? ఉన్నారా లేరా? ఎవరు లేరు. ఈ సిమియోను యెరూషలేములో నివాసం ఉన్నాడంట. అదే సందర్భంలో పుట్టిన బిడ్డైన శిశువైన యేసుని ఆ తల్లిదండ్రులు దేవాలయంలోకి తీసుకొచ్చారట. తీసుకొచ్చిన బిడ్డని ఎవరు ఎత్తుకున్నారంటే చేతుల్లోకి. అందరు చెప్పాలా? ఏమండి? అందరు చెప్పాలా? ఎవరిని ఎత్తుకున్నాడంట చెప్పాలా? చూడటమే గొప్ప భాగ్యం అనుకుంటే, చూడటమే
గొప్ప భాగ్యం అంటే ఆ శిశువుని ఎత్తుకొని ముఖాముఖిగా ఎత్తుకొని ఆ బిడ్డ వైపు చూస్తూ మాట్లాడుతున్నాడంట. ఎవరు? సిమియోను. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, చదువుదాం. దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా. అదిగో ₹1,00,00,000 మాట. ఎంతటి మాట? గట్టి చెప్పండి. నాదా అనండి. ఎవరో నత్త అంటున్నారు. నత్త కాదు, అత్త కాదండి. ఏం పేరు? నాదా. స్వచ్ఛమైన తెలుగులో నాదా అని ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఏమండి మిమ్మల్ని? అమ్మా అబ్బా నీకు 2 ముక్కలు ఎక్కువ పెట్టమంటాలే. ఈరోజు భోజనాల దగ్గర ఆ అక్కగారికి 2 ముక్కలు ఎక్కువ పెట్టండి అయ్యా. నాదా అని ఎవరిని పిలుస్తారండి? భర్తను పిలుస్తారు. ఇప్పుడు పసిబిడ్డని ఎత్తుకున్నటువంటి సిమియోను అంటాడు ఏమని? చెప్పండి. నాదాని కాడ భర్త అన్నట్టు పిలవండి. ఏమనండి? యజమానుడా అనండి. చూడండి, ఈ సిమియోను బిడ్డను ఎత్తుకొని అంటున్నాడంటే ఏమని? నాదా. అదే ఏమండి? యజమానుడా అంటే మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. సిమియోను ఒక వధువు సంఘం. సిమియోను ఎవరండి? వధువు సంఘం. వరుణ్ణి చేత పట్టుకొని వధువు అంటుంది నాదా. చదువురా. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డను ఎత్తుకొని మాట్లాడుతున్నాడు. ఎవరండి? సిమియోను బిడ్డను ఎత్తుకొని మాట్లాడుతున్నాడు. ఏమని? నాదా, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచితిని. కనులారా రక్షణ చూచుటకు ప్రాణాన్ని బిగపట్టుకొని బ్రతికాడంట. స్తోత్రం. ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, సిమియోను కొరకు సిద్ధపరిచిన రక్షణని దేవుడు అతనికి అనుగ్రహిస్తే యేసు ప్రభుని కనులారా చూచేంత వరకు మరణము కూడా సిమియోనికి దూరంగానే ఉన్నది. స్తోత్రం. ఎందుకంటే సిద్ధపరిచిన రక్షణ ఒక మానవుడు అనుభవించాలి. ఇప్పుడు సిమియోనికి సిద్ధపరిచిన రక్షణ కనులారా చూడగలిగిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుడిచ్చి మరణకరమైన మరణకరమైన వంటి ఏమండి దుఃఖం, వేదన అంతా ఎవరికి దూరంగా ఉందంటే సిమియోనికి దూరంగా ఉన్నది. స్తోత్రం. యేసుని చూసేంత వరకు మరణము కూడా ఎవరి దగ్గరికి రాలేదంట? చెప్పండి. సిమియోను దగ్గరికి రాలేదు. సిద్ధపరిచిన రక్షణని అనుభవించాడంట. సిద్ధపరిచిన రక్షణ అంటే ఏంటంటే దీర్ఘాయువు అనండి. చెప్పాలా? సిద్ధపరిచిన రక్షణ అంటే ఏంటి? దీర్ఘాయువు. ఆయన్ని చూసేంత వరకు ఈయన ఎక్కడికి వెళ్ళదంట? అమ్మా మీరేరా మాట్లాడాలా? ఆయన్ని చూచేంత వరకు అంటే యేసుని చూచేంత వరకు సిమియోను ఎక్కడికి వెళ్ళలేదు? మరణములోనికి, గోతిలోకి వెళ్ళలేదు. ఆ రక్షణ అతను ఏం చేసింది అంటే దీర్ఘాయువు చేత అలంకరించినది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, పక్కన వారి వైపు చూసి చేతులు పట్టుకొని ఏమండి? సిద్ధపరచబడిన రక్షణలో దాగియున్న దీర్ఘాయువు మీకు కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి, ఏమండి? సిద్ధపరిచిన రక్షణలో
దాగియున్న దీర్ఘాయువు నీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సిద్ధపరిచిన రక్షణలు ఏం దాగి ఉందంట? అందరు చెప్పాలా? మీకు ఇంకా అర్థం అవటానికి ఒక మంచి మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. అండి, నెయ్యి అంటారు కదా, నెయ్యి ఎక్కడ దాగి ఉంది చెప్పాలా? మిమ్మల్ని అడిగేది, నెయ్యి ఎక్కడ దాగి ఉంది? పాలల్లో కాదు, వెన్న పూసలో. ఎక్కడండి? వెన్న ఎక్కడ దాగి ఉంది? చెయ్యి కాదు, పెరుగులో కాదు, మజ్జిగలో. ఎక్కడ? మజ్జిగలో. మద్రాసు నుండి వచ్చి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఆంధ్రాలో ఉన్న మీకు తెలియట్లేదు, మర్మాలు నేర్చుకోండి. నెయ్యి ఎక్కడ దాగి ఉంది? వెన్న పూసలో, వెన్నలో. వెన్న ఎక్కడ దాగి ఉంది చెప్పాలా? మజ్జిగలో. మజ్జిగ ఎక్కడ దాగి ఉంది? ఇప్పుడు లైన్లో పడ్డారు. పెరుగులో. పెరుగు ఎక్కడ దాగి ఉంది? అబ్బా, పాలు ఎక్కడ దాగి ఉన్నాయి? అప్పుడు ఒక్క పాల్లో ఏమేం దాగి ఉన్నాయి? వెన్న. ఏమన్నా నెయ్యి ఎక్కడ దాగింది? వెన్నలో. వెన్న ఎక్కడ దాగి ఉంది? మజ్జిగలో. మజ్జిగ ఎక్కడ దాగి ఉంది? పెరుగులో. పెరుగు ఎక్కడ దాగి ఉంది? పాల్లో. ఇప్పుడు చెప్పండి, దీర్ఘాయువు ఎక్కడ దాగి ఉంది? చెప్పాలా? దీర్ఘాయువు ఎక్కడ దాగి ఉంది? సిద్ధపరచబడిన రక్షణలోనే దాగి ఉంది. సిమియోను కొరకు సిద్ధపరచబడిన రక్షణ అది మామూలు రక్షణ కాదు. అతనికి దీర్ఘాయువును కలుగు చేయగలిగిన రక్షణ, ఆ దీర్ఘాయువు కలుగు చేసే రక్షణ అతడు అనుభవించి కనులార చూచేంత వరకు ఊపిరి బిగబట్టుకొని బ్రతికే ఆయుష్ని దేవుడు అతనికి ఇస్తే, అతను ఇప్పుడు అంటాడు, నేను సమాధానంగా వెళ్ళి విశ్రాంతి పొందుతాను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వినండి, సిద్ధపరచబడిన రక్షణలో ఏం దాగి ఉందంట? దీర్ఘాయువు దాగి ఉంది కదా. ఈ సిమియోనుకి దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఇవ్వటానికి గల కారణం ఏంటి? ఆ సిద్ధపరచబడిన రక్షణలో దాగి ఉన్న దీర్ఘాయువు ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడంటే ఒక శ్రేష్టమైన రెఫరెన్స్ మీకు చూపెడతాను. అదే అధ్యాయంలో 25వ వాక్యాన్ని చదవండి. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును. బాగా వినండి, అతడు నీతిమంతుడను, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేవునికి స్తోత్రం. ఈ సిమియోనికి సిద్ధపరచబడిన రక్షణలో దాగి ఉన్న దీర్ఘాయువుని దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా? అక్కడ రాసి ఉంచారు 25వ వచనంలో. ఎందుకు ఇచ్చాడంట? ఇతడు నీతిమంతుడై ఎలా ఉన్నాడంట? భక్తిపరుడై. తర్వాత చెప్పాలా? ఇశ్రాయేలు ఆదరణ కొరకై కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. నేనంటాను, భక్తిపరుడుగా ఎవరైతే ఈ భూమి మీద జీవించగలరో సిద్ధపరచబడిన రక్షణలో దాగి ఉన్న దీర్ఘాయువు చేత దేవుడు అలంకరిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట తీసుకుందాం అందులో 25వ వచనంలో. ఏ మాట? భక్తిపరుడు అనండి, గట్టి చెప్పండి. ఇప్పుడు దీర్ఘాయువు ఎందుకు వచ్చింది? సిద్ధపరచబడిన రక్షణలో దాగి ఉన్న దీర్ఘాయువు సిమియోనికి దేవుడు ఎందుకయ్యా ఇచ్చాడంటే, భక్తిపరుడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడండి? భక్తిహీనుడుగా బ్రతకలేదు. ఎలా బ్రతికాడంట? భక్తిపరుడుగా బ్రతికాడు. నేనంటాను, నీ భక్తి నీకు ముక్తిని కలుగు చేయాలి. నీ భక్తి ప్రాకారాలని కోల్చాలి. నీ భక్తి యోర్దాన్ని దాటించాలి.
నీ భక్తి ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించాలి. నీ భక్తి ఆకాశముడి భోజనాన్ని నీకు తీసుకురావాలి. నీ భక్తి నిన్ను, నీ కుటుంబాన్ని నిరంతరము 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 సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని కలిగించగలిగిన భక్తి చేయాలి. ఏం చేయాలా? చెప్పాలి ఏం చేయాలా? భక్తి. ఒక మనిషి భక్తి అతనికి ఏం కలుగు చేస్తాయి అంటే సిద్ధపరచబడిన రక్షణలో దాగి ఉన్న దీర్ఘాయువుని కలుగు చేస్తుంది. అప్పుడు దీర్ఘాయువు దేనితో ముడివేయబడింది? అందరు చెప్పాలా? ఇప్పుడు నీ దీర్ఘాయువు దేనితో ముడివేయబడింది? బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఇప్పుడు ఈ జీవించే సంవత్సరములు అధికం అవ్వాలంటే, దీర్ఘాయువు చేత నిన్ను అలంకరించాలంటే, సిద్ధపరచబడిన రక్షణలో దాగి ఉన్న దీర్ఘాయువు ఉన్న దేవుడు నీకు ఇవ్వాలంటే ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలా? చెప్పాలా? ఏమండి చెప్పండి. భక్తిపరుడుగా బ్రతకాల. భక్తిపరుడుగా బ్రతికితే దీర్ఘాయువు వస్తుంది. భక్తిహీనులుగా బ్రతికితే ఏం వస్తుంది? ప్రసంగి 7:14 ఒక మాట రాసి ఉంచారు. 7:14 ఏమనుకుంటా, చదవండి. ప్రసంగి 7:14 ఏమనుకుంటా. ప్రసంగి 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండుము. 14 ఏనమ్మా? చదువుతాలి. ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనుకున్నట్లు దేవుడు. 14:17 అక్కడ ఒక మాట ఉంటుంది. కాలమునకు ముందే భక్తిహీనుడు. అదే అయినా రేపు వాక్యం నాన్న, వాక్యం చెప్పి రెఫరెన్స్ 17 7:17 చదువు నాయన. చదవాలి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. చాలు, బాగా వినండి. భక్తిపరుడికి దేవుడు ఏమిస్తున్నాడండి? ఆయుష్నిస్తున్నాడు. భక్తిహీనుడికి ఆయుష్ ఏమైపోతుంది? అక్కడ తక్కువైపోతుంది. నేనంటాను, మీరందరూ భక్తిపరులుగా దీర్ఘాయుష్మంతులుగా ప్రతి క్రిస్మస్కి కలుసుకోవాలి, ప్రతి వేడుకలో పాలు పంపులు పొందాలి, ప్రతి ఆరాధనలో హాజరు కావాలి. నీ భార్యతో, మీ భర్తలతో, మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో, మీ అన్నదమ్ములతో సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా మీ జీవితాన్ని గడిపేసుకోవాలంటే భక్తిపరులుగా బ్రతకండి. ఎలా బ్రతకాలా చెప్పండి? నీలో భక్తి కనపడాలా? ఏం కనపడాలా? మీరు చెప్పాలా? మళ్ళీ ఏం కనపడాలా? భక్తి. ఆ భక్తి నీలో కనపడినట్లయితే, భక్తిపరుడుగా నీ ఉండగలిగితే, నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు చూడని ఆనందాన్ని ఖచ్చితంగా నా దేవుడు అనుగ్రహిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపరచబడిన రక్షణలో ఏం దాగి ఉంది? అది ఎవరికి లభించింది? సిమియోనికి లభించింది. ఎందుకు లభించింది? అతను భక్తిపరుడు. నీవు భక్తిపరుడుగా ఉంటే నా దేవుడు నీకు కూడా అటు కృపను అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయం చెప్తా, చదవండి. బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాసి ఉంచిన కొన్ని మాటలను మీకు అర్థమయ్యే రీతికి చెప్తాను, శ్రద్ధగా వినండి. దాచబడిన ఆనందం అనండి. ఒకటేంటంట, మొదటి పాయింట్ ఏం చెప్పాను? సిద్ధపరిచిన రక్షణ. అందులో ఏం దాగి ఉంది? దీర్ఘాయువు దాగి ఉంది. ఇప్పుడు రెండో విషయం ఏమండి? దాచబడిన ఆనందం. ఈ దాచబడిన ఆనందం ఎవరి జీవితంలో ప్రభు కలుగు చేశాడో చూద్దాం ఒకసారి. ఏమండి? మత్తయి సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం.
మత్తయి సువార్త 2వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం 10వ వాక్యాన్ని చదువుదాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. 2వ పాయింట్ మనం చదువుకున్నాం. ఏమని రాసి ఇచ్చారు? చెప్పాలా. ఒకటి సిద్ధపరచబడిన రక్షణ, అందులో ఏం దాగి ఉంది అంటే దీర్ఘాయువు దాగి ఉంది. రెండవది సిద్ధపరచబడిన రక్షణ. రెండవది ఏంటి? దాచబడిన ఆనందం. ఈ దాచబడిన ఆనందం ఎవరికి దొరికింది? ఎవరికండి? జ్ఞానులకు. ఎవరికి? జ్ఞానులకు. దాచబడిన ఆనందం. ఒక మనిషి జీవితంలో ఏదైనా సరే దాచబడి ఉండాలి. దాచబడినది ప్రతిదీ దేవుడు ఒక మనిషికి ఇవ్వటానికి పూనుకుంటే, దాచబడిన ఆనందం ఒక మానవుడికి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడితే ఆడి జీవితం ఎలా ఉంటుందంటే ఒక చిన్న పరలోకంగా మారిపోద్ది. ఆమేన్. ఇక్కడ జ్ఞానులకు దేవుడు దాచబడిన ఆనందాన్ని ఇచ్చాడు. ఎంతటి ఆనందం అంటే ఊగించిన ఊగికి అందనంత ఆనందం. ఏమండి? వర్ణించిన వర్ణకి అందనంత ఆనందం. వీరికి ఈ ఆనందాన్ని ఇచ్చింది ఎవరు? చూడండి, వారు వచ్చి ఆ శిశువుని చూచి, ఆయనేమో శిశువుని చూసి ఎత్తుకొని ఏమండి సిద్ధపరిచిన రక్షణలో దాగి ఉన్న దీర్ఘాయువుని సంపాదించుకున్నారు. అది మొదటి పాయింట్. ఇప్పుడు 2వ పాయింట్ మనం వింటున్నాం. సిద్ధపరచబడిన ఆనందం ఎవరికి వచ్చింది? జ్ఞానులకు. ఏమంటే తల్లి అయిన మరియను యేసేపును ఆ శిశువును చూచి అత్యానందభరితులయ్యారంట. ఆమేన్. మీరు ఒక్క మాట వినండి. ఈరోజు చాలామంది ఆనందము కొరకు, సంతోషము కొరకు, సమాధానం కొరకు దేశాలను విడిచిపెట్టి, ఒక మాటతో చెప్పాలంటే స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్తూ ఉన్నారు, దూర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటున్నారు. మొక్కుబళ్ళు అంటారు, కానుకలు అంటారు, అర్పణలు అంటారు, నైవేద్యములు అంటారు. ఏదేదో చేసి ఏదో ఒక రూపంలో ఆనందాన్ని సంపాదించుకోవాలని శతకోటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చేసి కూడా మానవుడి జీవితంలో ఏం దొరకట్లేదంటే ఆనందము. చెప్పాలా ఆనందము దొరకట్లేదు, సంతోషం కలగట్లేదు. వీరి జీవితంలో ఏమంటే సిద్ధపరచబడిన ఆనందం అంటే దాచబడిన ఆనందం వీళ్ళకి కలగటానికి దేవుడు అమూల్యమైనటువంటి ఆనందాన్ని వీరి కొరకే దాచి అనుగ్రహించాడంట. ఈ దాచబడిన ఆనందంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే మీరు చదివిన మాటని మళ్ళా నేను మీకు అర్థమైతే చెప్తాను. అమ్మా చదవండి 11వ వచనం చదివారు కదా, 12వ వచనం కూడా చదవండి. తరువాత హేరోదు యొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. ఆరోగ్యకరమైన బోధ. చెప్పండి, చెప్పాలా? వినండి. నేను మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ చేయడానికి ఇష్టపడలేదు, మీకు అర్థం అవ్వాలి సబ్జెక్ట్, అందుకే చెప్తున్నా. సిద్ధపరిచిన రక్షణలో ఏం దాగి ఉందయ్యా అంటే దీర్ఘాయువు దాగి ఉంది. దాచబడిన ఆనందంలో ఏం దాగి ఉందయ్యా అంటే ఆరోగ్యకరమైన బోధ దాగి ఉంది. ఆమేన్. ఏం బోధ అంట? ఎవరి చేత బోధింపబడ్డారు? దేవుని దూత చేత బోధింపబడ్డారు. ఈ మార్గంలో వెళ్తే నీకు ప్రమాదం, ఈ మార్గంలో వెళ్ళు,
నీకు క్షేమం. ఈ మార్గంలో వెళితే నష్టం, ఈ మార్గంలో వెళ్ళకు, ఈ మార్గంలో వెళ్ళు నీకు ఆనందం. ఈ మార్గంలో వెళ్తే దుఃఖపడతావు, ఈ మార్గంలో వెళ్తే సంతోషపడతావు. ఈ మార్గంలో వెళ్తే కన్నీరు కారుస్తావు, ఈ మార్గంలో వెళ్తే నీ కన్నీరు నాట్యంగా మార్చబడుద్ది. ఈ మార్గంలో వెళ్తే నీకు చీకటి, ఈ మార్గంలో వెళ్తే నీకు వెలుగు. ఈ మార్గంలో వెళ్తే నీ జీవితం మారాలంటే చేదైన అనుభవాల మధ్యలో ఉంటుంది. ఈ మార్గంలో వెళితే నీ జీవితం మధురంగా మారిపోదని దేవదూతల చేత బోధింపబడ్డారు. ఇది ఏ బోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. సిద్ధపరచబడిన రక్షణ, దాచబడిన ఆనందం. సిద్ధపరచబడిన రక్షణలో దీర్ఘాయు ఉంది, దాచబడిన ఆనందంలో ఏముందంటే ఆరోగ్యకరమైన బోధ. ఈ ఆరోగ్యకరమైన బోధలో ఉన్న అమూల్యమైన వంటి మాటల్ని గుండెలో దాచుకొని దేవదూత చెప్పిన ప్రకారం వెళ్ళారంట. ఆ మార్గంలో వెళ్ళటం వలన ప్రమాదం ఏది దరికి రాకుండా గమ్యానికి పోయి చేరారంట. ప్రమాదం ఏది కూడా దరికి రాకుండా గమ్యానికి పోయి చేరారంట. దీని అంతటికి కారణం ఏంటి? ఇక్కడ కూడా ఒక్క పాయింట్ చెప్తానండి మీకు. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. అండర్లైన్ చేయండి. మేము ఆయన్ని పూజింప వచ్చితిమి. ఎందుకు వచ్చిందయ్యా వీళ్ళకి ఆనందం అంటే? వీళ్ళకి ఏ మనసు ఉందంట? గట్టి చెప్పాలా? ఏ మనసు ఉందంట? చెప్పాలా? ఆయన్ని చూడకుండా ముందే వారి మనసులో ఏం కలిగిందంట? ఆయన్ని చెప్పాలా? పూజించాలని ఆశ. సిమియోను మనసులో ఏముందంటే భక్తిపరుడుగా జీవించాలని ఆశ. ఈ తూర్పు దేశపు జ్ఞానుల మనసులో ఏముంది అంటే చక్కగా రాసించారు, ఆయన్ని పూజించాలని ఆశ. నేనంటాను, యేసు ప్రభుని పూజించే వారి ప్రతి జీవితంలో దాచబడి ఉన్న ఆనందము కలుగుతుంది. ఎవరిని పూజించాలా? ఎందుకు చెప్పాలా? ఎవరిని? యేసు ప్రభుని. నువ్వు ఆయన్ని పూజించి, నువ్వు ఆయన్ని సేవించి, నువ్వు ఆయన్ని నమస్కరించి, ఆయన పాదాల దుట సాగిలపడి, ఆయన సన్నిధానంలోకి వచ్చి, ఆయన సన్నిధానంలో నిలిచి కీర్తించి, ఆయన సన్నిధానంలో నిలబడి ఆయన్ని కొనియాడి, ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వచ్చి, ఆయన సన్నిధిలో అత్యానందభరితుడువై నీవు జీవించినట్లు ఇదిగో నీ నడుమంచి మోకరించి శిరసొంచి నమస్కరించి సాగిలపడి సేవించగలిగితే ఈ రాత్రి నా దేవునికి ఆనందాన్ని ఇస్తాడు. ఆమేన్. ఎవరికయ్యా ఆనందం? సేవించే మనసున్నవాడికి. చెప్పండి, చెప్పాలి. ఎవరిని సేవించాలా? చెప్పాలా? ఎవరిని సేవించాలా? యేసయ్యని సేవించాలా? మీకు అర్థమవుతాను ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో యెహోషువ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరు? యెహోషువ అంటాడు, ప్రజలతో విసిగిపోయి అంటాడు, అయ్యా నాకొక్కటి మాత్రం క్లారిటీగా అర్థమైంది, నేను సేవించే దేవుడు ఎవరైనా సంగతి నాకు బాగా తెలుసు. మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా పూజించండి, మీరు ఎవరినైనా ఆరాధించండి, నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే చెప్పండి సేవిస్తామంటే ఆ మాటకు అర్థమేంటి తెలుసా? పూజిస్తాం, ఆరాధిస్తాం. నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లయితే, ఆయన్ని నువ్వు నిజంగా పూజించగలిగితే, ఆయన నిజంగా నువ్వు కొనియాడగలిగితే ఖచ్చితంగా నీ దుఃఖం నీ సంతోషంగా మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని పూజించాలా? చెప్పాలా? తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారండి? పూజించుటకు వచ్చాడట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు
తూర్పు దేశంలో మేము ఆ నక్షత్రం చూసాం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన్ని పూజించడానికి వచ్చాం. ఎందుకు అంటే ఆయన పూజార్హుడు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేనినో పూజించి, ఎవరెవరినో సేవించి, వారి మీద వీరి మీద మనసు పెట్టి నా దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని కోల్పోకండి. ఆయన్ని పూజించటానికి ఒక్క అడుగు ముందుకు వేయండి. మీ జీవితాలు ఒక శ్రేష్టమైన మార్గంలో నడవటానికి నా దేవుడు కారకుడుగా మారుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథాన్ని మీరు గమనించినట్లయితే మీకు అర్థమవటానికి చెప్తున్నాను. షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు అయితేమి, ఏమండి, దానియేలు అయితే అంటున్న మాట ఏంటో తెలుసా? మేము ఆరాధించే దేవుడు అంటే మేము పూజించే దేవుడు మమ్మల్ని తప్పించటానికి సమర్థుడు. పూజించేవారి జీవితంలోనే ఆనందం ఎదురవుద్ది. పూజించేవారి జీవితంలోనే ఆరోగ్యం ఎదురవుద్ది. పూజించేవారి జీవితంలోనే నా దేవుడు సకల క్షేమస్థితిని కొలువు ఉంచుతాడు. కాబట్టి ఈరోజు ఎవరిని పూజించాలి చెప్పండి? ఎలా పూజించాలి? ఒక్క మాట చెప్తా వినండి. ఎలా పూజించాలంటే వస్త్రాన్ని చించుకొని కాదు, కానీ మన హృదయాన్ని చెప్పాలా. వస్త్రాలు చింపుకొని కాదు, మన హృదయాన్ని చింపుకొని ఆయన ఏం చేయాలంటే పూజించాలా. దేవుని పూజించేవారు ప్రకటన గ్రంథంలో రాసి ఉంచారండి. నేను చాలా రెఫరెన్స్లు రాసుకున్నాను, మీకు చెప్పాలని ఆ సమయం అనుకూలించలేదు కాబట్టి నేను అలా చెప్పుకుంటూ వెళ్తాను. వినండి. 24 పెద్దలు ఉన్నారట. ఎంతమంది? 24 మంది పెద్దలు. వారు ప్రభుని పూజించాలని ఆశించి వారు తమ కిరీటములను తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన్ని పూజించారట. ఎలా పూజించారు? తల మీద ఉన్న కిరీటములను తీసి పాదాల దగ్గర పెట్టి ఏం చేశారట? పూజించారట. నేనంటాను, మీరు కూడా మీకున్నటువంటి ఏమని సమస్తాన్ని విడిచి, మీకున్నటువంటి విలువైన పేరైతేమి, మేడామిద్దులైతేమి, సౌందర్యమైతేమి, జ్ఞానమైతేమి, తెలివితేటలైతేమి, వాటన్నిటిని విడిచి ఆయన ఎదుట మోకరించి పూజించగలిగితే నువ్వు కోల్పోయిన ఆనందాన్ని ఈ రాత్రి నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేనిని చెప్పండి? మీరు కోల్పోయిన ఆనందం ఎక్కడ దాచబడిందంటే నా దేవుని సన్నిధిలో దాచబడి ఉంది. ఆ దాచబడిన ఆనందం ఆయన మీకు ఇవ్వాలంటే మీరు ఆయన ఏం చేయాలా? పూజించాలి. చిత్తపరచబడిన రక్షణ సిమియోనుకి ఇవ్వటానికి కారణం ఏంటంటే భక్తిపరుడుగా ఉన్నాడట. దాచబడిన ఆనందాన్ని దేవుడు జ్ఞానులకి ఇవ్వటానికి కారణం ఏంటంటే వారు పూజించే మనస్సు కలిగిన వారై ఉన్నారట. ఈరోజు నీకు పూజించే మనస్సుంటే నా దేవుడు నీకు కూడా ఏమిస్తాడంటే దాచబడిన ఆనందాన్ని ఇస్తాడు. ఆమేన్. ఇంకొక పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఏమండి? లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్తలోకి వెళ్దాం. 2వ అధ్యాయం తీసుకుందాం. 2వ అధ్యాయం తీసుకుందాం. నేను చెప్పే మాట ఏమనండి? భ్రమపరిచే ఆశ్చర్యం అనండి. ఎడి చెప్పాలా? 3 విషయాలు చెప్పా. ఎన్ని విషయాలు చెప్పా? మొదటి విషయం ఏం చెప్పా? అది పరచబడిన రక్షణ. రెండవది దాచబడిన ఆనందం. మూడవది ఇప్పుడు చెప్పాగా భ్రమపరిచే ఆశ్చర్యం అనండి. భ్రమపరిచే ఆశ్చర్యం. చిత్తపరిచిన రక్షణ దేవుడు ఎవరికి ఇచ్చారు? సిమియోనికి ఇచ్చాడు. రెండవది దాచబడిన ఆనందం దేవుడు ఎవరికి ఇచ్చాడు? జ్ఞానులకి ఇచ్చాడు. ఇప్పుడు మూడవది భ్రమపరిచే ఆశ్చర్యం.
ఎవరికి ఇచ్చాడు? చూడండి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు ఎవరంట? గట్టి చెప్పండి, ఎవరంట? గొర్రెల కాపరులు. చెప్పండి, ఎవరండి? గొర్రెల కాపరులు. ఏం జరిగింది అంటే, యేసు ప్రభు పుట్టిన దినములలో కొంతమంది గొర్రెల కాపరులు ఏమంటే తమ మందని కాయుచూ ఉన్నారంట. అప్పుడు అకస్మాత్తుగా దేవుని దూత వారి మధ్యలోనికి వచ్చి వారితో శుభవార్త చెప్పిందంటే ఏమని? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమని 14వ వచనంలో రాయబడుతుంది. పైన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి కొన్ని మాటలు చెప్పి ఆ దేవదూత ఆ గొర్రెల కాపర్లకి ఒక శుభవర్తమానం ఇచ్చి వెళ్ళిందంట. ఏమని? మీ కొరకు ఒక ఆయన పుట్టాడు, వెళ్ళి ఆయన్ని చూడండి, వెళ్ళి మీరు ఆయన కలుసుకోండి అని చెప్పగా ఈ కాపర్లు ఏం చేశారంటే, ఇప్పుడు దేవదూతలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని దూతలు చెప్పిన మాటలు ఈ కాపర్లు తలబోసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపర్లు ద్వారాగా విన్న మాటలు అందరి జీవితాలు ఏం కలిగించిందంట? కాపర్లకు మాత్రమే కాదు ఆశ్చర్యం, కాపరి మాటలు విన్నవారు అందరి జీవితాలు ఏం కలిగించిందంట? ఎటువంటి ఆశ్చర్యం? చెప్పండి. భ్రమపరిచే ఆశ్చర్యం ఎవరి జీవితంలో కలిగిందంట? గొర్రెల కాపర్ల జీవితంలో కలిగిందంట. ఈ కాపర్లు వెళ్ళి ఎవరి దగ్గర అయితే చెప్పారో వాళ్ళ జీవితంలో కూడా జరిగిందంట. స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపరచబడిన రక్షణ సిమియోనికి దొరికితే దాచబడిన ఆనందం తూర్పు దేశపు జ్ఞానులకు దొరికిందంట. ఇప్పుడు భ్రమపరిచే ఆశ్చర్యం ఎవరికి లభించిందయ్యా, ఎవరికి దొరికిందయ్యా అంటే కాపరులకు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పుట్టిన దినములలో ఉన్న కాపర్ల సేవా పరిచర్యలో అక్కడున్నటువంటి దైవ సేవకుల సేవలో ఒక ఆశ్చర్యాన్ని దేవుడు జరిగించాడంట. ఎటువంటి ఆశ్చర్యమయ్యా అంటే భ్రమపరచగలిగిన ఆశ్చర్యం. నేనంటాను, ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. వీళ్ళందరి జీవితాల్లో 2024లో భ్రమపరిచే ఆశ్చర్యాన్ని నా దేవుడు పరిచర్యలో జరిగించునుగాక. స్తోత్రం. ఏం ఆశ్చర్యం అంట? గట్టి చెప్పండి. భ్రమపరిచే ఆశ్చర్యం. ఇది జరగదు అని మీరు అనుకుంటున్నారేమో, 2024లో జరుగునుగాక. ఇది అవదు అని మీరు అనుకుంటున్నారేమో, 2024లో అవునుగాక. నేను దీన్ని జయించలేనని మీరు అనుకుంటున్నారేమో, 2024లో జయించుదురుగాక. ఇక్కడికి నేను ఎదగలేని ఈ స్థాయి నాకు రాదు అని మీరు అనుకుంటున్నారేమో, 2024లో ఆ స్థాయికి మీరు ఎదుగుదురుగాక. మీరు పట్టుకున్నదంతా బంగారంగా మారునుగాక. మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవించునుగాక. మీరు వేసే ప్రతి అడుగు నేతిలో పడునుగాక. మీ ద్వారాగా వీరికి కూడా భ్రమపరిచే ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. నేను కనులార చూసింది, చెవులార విన్న ఒక విషయం చెప్తాను. మీరు నన్ను అపార్థం చేసుకోకూడదు, మీరు నన్ను అపార్థం చేసుకోకూడదు. నేను చెప్తాను. నాకు తెలిసిన ఒక మంచి విశ్వాస కుటుంబాల్లో ఏమండి తరతరాలుగా విశ్వాసముతో దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న ఒక కుటుంబములో పుట్టి పెరిగిన ఏమండి ఒక విశ్వాస కుటుంబంలో జరిగిన కార్యం. వాళ్ళ నాన్నగారు మంచి భక్తిపరుడు, వాళ్ళ నాన్నగారు కూడా మంచి భక్తిపరుడు. అలా భక్తిపరుడు కుటుంబంలో జరిగిన ఒక విషయం చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి, నన్ను అపార్థం చేసుకోకండి. ఒక పాప ఉందండి, 27 సంవత్సరాల వయసు ఆ పాపకి. ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? 27 సంవత్సరాల వయసు. ఈ 27 సంవత్సరాల వరకు ఆ పాప బాల్యములోనే ఉన్నది, కానీ యవ్వన వయసులోకి రాలేదు. వయసు ఎంత అండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒక భక్తి కలిగిన కుటుంబం, 27 సంవత్సరాల వయసు ఆ పాపకి. 27 సంవత్సరాలుగా బాల్య దశలోనే ఉంది, కానీ ఏ దశలోనికి రాలేదంట? యవ్వన దశలోనికి రాలేదు. ఆ బిడ్డ ఎదుట పుట్టిన వారందరికీ పెళ్ళిళ్ళైపోయి పిల్లలు కని ఆ పిల్లలు కూడా పెరిగిపోతూ ఉంటున్నారు. అయితే ఈ పాపకు మాత్రం ఇంకా బాల్య దశే కానీ యవ్వన దశ రాలేదు. ఒక రోజున ఆ కుటుంబస్తులు ఈ వార్తని ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, ప్రార్థన చేయండి మా పాప కొరకు, దేవుడు ఏదైనా కార్యం చేస్తే మా పాపకి పెళ్లి చేయాలని ఆశపడుతున్నామయ్యా అన్నారంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా అయ్యా నా మాటలు మీరు వినండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం ముగింపు లోపు నా దేవుడు మీ పిల్లల జీవితంలో, ప్రత్యేకంగా మీ కుమార్తె స్పందన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు అన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేశాడంటండి. భ్రమపరిచే ఆశ్చర్యం ఏంటి తెలుసా? అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసి ముగించిన మరుక్షణమే బాల్య దశలోనున్న బిడ్డ యవ్వన దశలోకి వచ్చిందట. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఈ సంవత్సరం లోపే అన్నాడు. అయితే దేవుడు ఆ మాటని విని అక్కడ ప్రార్థన చేయగా ఇక్కడ కార్యం జరిగింది. దీన్ని ఏమంటారంటే భ్రమపరిచే, చెప్పాలా, భ్రమపరిచే కాపర్ల జీవితంలో జరిగిందంట. అందుకే నేను అంటాను, ఈ సంవత్సరం మీ జీవితంలో భ్రమపరిచే ఆశ్చర్యాన్ని నా దేవుడు జరిగించును గాక. ఆమేన్. విశ్వాసుల జీవితంలో జరిగించును గాక, కాపర్ల జీవితంలో జరిగించును గాక. కాపర్ల ద్వారాగా విన్నవారి అందరి జీవితంలో కూడా భ్రమపరిచే ఆశ్చర్యం జరిగించును గాక. స్తోత్రం, హల్లెలూయా. ఇటీవల ఏదో ఒక ప్రాంతంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. ఆ పాప కూడా నా దగ్గరికి వచ్చి ఒక మాట అనింది, చెవులో చెప్పిన మాట. 24 సంవత్సరాల అంకుల్ నాకు, నేను ఇంకా బాల్య దశలో ఉన్న యవ్వన దశలోనికి రాలేదు. నా గుండె నిజంగా చాలా దుఃఖంతో నింపబడింది. ఆ పాపను చూడటానికి నాకే అసలు బాధ అనిపించింది. అలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. భ్రమపరిచే ఆశ్చర్యాలు మా కుటుంబాల్లో జరగట్లేదు, మా సేవలో జరగట్లేదు అని చాలామంది దుఃఖపడుతున్నారు. ఈరోజు భ్రమపరిచే ఆశ్చర్యాలు జరుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. వీరి జీవితంలో దేవుడే భ్రమపరిచే ఆశ్చర్యాలు ఎందుకు చేశాడని ఒక పాయింట్ చెప్తాను. ఒక పాయింట్ మీరు శ్రద్ధగా వినగలిగితే ఒక పాయింట్ చెప్తాను. చూడండి, ఒక్క పాయింట్ చదవండి, నేను ముగింపులోకి తీసుకెళ్తాను. ఏమంటే 15వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. త్వరగా వెళ్ళి ఎవరు వెళ్ళారంట? చెప్పండి.
త్వరగా వెళ్ళి, అంటే త్వరగా ఎవరి మాటకు లోబడ్డారంట? ఎవరి మాటకి? దేవుని దూత చెప్పిన మాటకు లోబడ్డారంట. నేనంటాను, ఈరోజు ఏ సేవకుడు గుండెల్లో లోబడే మనసు ఉంటుందో, ఏ సేవకుడు నడిపింపుకు లోబడతాడో, నాయకత్వానికి లోబడతారో, వారందరి జీవితాలు నా దేవుడు భ్రమపరిచి ఆశ్చర్యాన్ని జరిగించునుగాక. సిద్ధపరచబడిన రక్షణ, దాచబడిన ఆనందం, భ్రమపరిచే ఆశ్చర్యం ఎవరి జీవితంలో జరుగుతాయి అంటే భ్రమపరిచే ఆశ్చర్యం ఆయన మాటకి లోబడే వారి జీవితంలోనే. ఆమేన్. ఒక 5-10 నిమిషాలు నేను ముగిస్తాను. ఒక 5-10 నిమిషాలు నా మాటలు శ్రద్ధగా వినండి. ఈరోజు మన కుటుంబాల్లో ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరగట్లేదు? అది కూడా భ్రమపరిచే ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరగట్లేదంటే మనకి ఏ మనసు లేదంటే లోబడే మనసు. చెప్పాలా? ఏ మనసు లేదు? లోబడే మనసు లేదు. నేను అంటాను, మీరు ధనవంతులై ఉండొచ్చు, మీరు ఉద్యోగస్తులై ఉండొచ్చు, మీరు వ్యాపారస్తులై ఉండొచ్చు, మీరు కోటీశ్వరులై ఉండొచ్చు, మీరు జ్ఞానవంతులై ఉండొచ్చు. మీ జీవితంలో 4-5 తరముల వరకు కూర్చొని తినగలిగినంత సంపద మీకు ఉండొచ్చండి. మీరు ఎంత గొప్పవారైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, మంచి చదువుకున్న వంటి వారైనా సరే, మీకు చిరు సంపదలు, మేడామిద్దులు ఏమండి ఉన్నప్పటికీ పర్వాలేదు. మీరు చేయాల్సిన ఒక కార్యం ఏంటంటే దేవుని మాటకి, దైవజనుడి మాటకి మీరు లోబడగలిగితే మీ కుటుంబాలలో ఏమండి భ్రమపరిచే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలైనా పర్వాలేదు, ఇదిగో ఈ ఒక్క మందిరానికి సంబంధించిన విశ్వాసులైనా పర్వాలేదు, ఇంకా అనేక మందిరాల నుండి వచ్చిన విశ్వాసులైనా పర్వాలేదు, విశ్వాసులైన మీ అందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘ కాపరి మాటకి లోబడుదురుగాక. అక్కడ బోధింపబడుతున్న దేవుని మాటకి లోబడుదురుగాక. మీ సేవకులు మీకన్నా ఏమండి వయసులో చిన్నవారై ఉండొచ్చు, పెద్దవారై ఉండొచ్చు, చదువుకున్నవారై ఉండొచ్చు, చదువు లేని వారై ఉండొచ్చు. సేవకుల మాటకి లోబడుదురుగాక. లోబడితే కదా ఏమొస్తుందంట? భ్రమపరిచే ఆశ్చర్య కార్యం ప్రభు మన జీవితంలో జరిగించగలిగిన కృప వస్తుంది. మనం లోబడం, మనకి మనమే పెద్ద పోటుగాలమని ఫీలింగ్, నాకు మించిన వాడు ఎవ్వరు లేరని అనుకుంటాం. ఏమండి, ఒక మాట చెప్పాలంటే పెద్ద పుడింగిలని విర్రవీగుతాం. వద్దండి, నడిపింపుకు లోబడండి. మీ సేవకుల మాటకి, సేవకురాల మాటకి విధేయత చూపండి. దేవుని వాక్యానికి విధేయత చూపండి. ఎప్పుడైతే లోబడగలరో, లోబడే మనస్సు కలిగి ఉంటారో, లోబడే మనస్సుని వస్త్రంగా ధరించుకుంటారో, అలాంటి మనస్సు కలిగిన వంటి వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరమైన, భ్రమపరిచే ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేప నోట్లో పైసలు ఉంటాయా? మీరు చెప్పండి. పన్ను కట్టాలా? ఎవరు పన్ను కట్టాలా? చెప్పండి. పన్ను ఎవరు కట్టాలా? పన్ను ఎవరు కట్టాలండి? బైబిల్ ఎవరి పేరు రాయబడింది? పేతురు. ప్రభు దగ్గరికి వెళ్తాడు, పన్ను కట్టడానికి డబ్బులు లేవంటే, నీకు నాకు కలిపి పన్ను కట్టాలంటే నువ్వు ఒక పని చేయి, సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలమై మొదటిగా ఒక చేప పిల్ల దొరుకుద్ది, నోరు తెరువు, అందులో ఏమంటుంది? తీసుకెళ్ళి కట్టు అంటాడు. దీన్ని ఏమంటారు? ఆశ్చర్యం అంటారా, కాదంటారా? చెప్పండి. ఆశ్చర్యమే. భక్తులు కాలంలో జరిగిన విషయాలు చెప్పనా? ఏమంటే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు తాగడానికి నీళ్ళు లేవు, మా పశువులు మేము చచ్చిపోతున్నాం, యుద్ధం చేయడానికి వెళ్తున్నాం, ఒంటిలకి నీళ్ళు లేవు, ఏవైనా నీళ్ళు దొరుకుతాయా అంటే భక్తుడు అంటాడు, ప్రవక్త మీరు కాలువలు నరుక్కొండ్రా, నీళ్ళను చూస్తారన్నాడు.
ఎలా అన్నాడు తెలుసా? గాలిని చూడరు, వర్షాన్ని చూడరు, నీళ్ళని మాత్రం చూస్తారు. తెల్లవారుజాము లోపు ఏదేమో మార్గం నుంచి నీళ్ళు వచ్చి కాలువలో నిండిపోతాయి. దీన్ని ఏమంటారు తెలుసా? భ్రమపరిచే ఆశ్చర్యం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, భక్తుల జీవితంలో ఎందుకు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడంటే పరిశుద్ధులు చెప్పింది చెప్పినట్టు చేయటానికి లోబడ్డారు గనుక వారి జీవితాల్లో భ్రమపరిచే ఆశ్చర్యాలు జరిగాయి. ఈరోజు యేసు పుట్టుకలో మీ జీవితంలో కూడా భ్రమపరిచే ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను చేసిన ప్రసంగమంతా చెప్పి ముగిస్తాను, శ్రద్ధగా వినండి. ఏలయనగా మనకు ఎవరు పుట్టారంట? శిశువు పుట్టారు. పుట్టిన శిశువు ఎటువంటి వాడు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. బైబిల్లో రాసి ఉంచారు, సిద్ధపరిచిన రక్షణ ఎవరికి ఇచ్చాడంట? సిమియోనుకు అనుగ్రహించిన శిశువు పుట్టాడు. దాచబడిన ఆనందాన్ని తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులకు ఇవ్వటానికి శిశువు పుట్టాడు. భ్రమపరిచే ఆశ్చర్యం కాపర్ల జీవితంలో జరగటానికి శిశువు పుట్టాడు. సిద్ధపరచబడిన రక్షణ వారికి కలగటానికి గల కారణం ఏంటంటే నేను చెప్పాను, ఏమని? భక్తిపరులుగా జీవించారు. దాచబడిన ఆనందం కలగటానికి గల కారణం ఏంటంటే వస్త్రాన్ని కాదు, హృదయాన్ని చింపుకొని పూజించారు. భ్రమపరిచే ఆశ్చర్యం వీరి జీవితంలో జరగటానికి గల కారణం ఏంటంటే నడిపింపునకు లోబడ్డారు. ఇలా మీ జీవితాల్లో ఈ క్రిస్మస్ వేడుకొచ్చిన మీ అందరి జీవితాల్లో నా దేవుడు ఘనకార్యము చేయునుగాక. సిద్ధపరచిన రక్షణ మీకు ఇచ్చునుగాక. సిమియోను పొందిన అనుబుద్ధి పొందుదురుగాక. ఆమేన్. దాచబడిన ఆనందమును ఇచ్చునుగాక. తూర్పు దేశపు జ్ఞానులు పొందిన అనుబుద్ధి మీరు పొందుదురుగాక. చక్కగా దేవుడు భ్రమపరిచే ఆశ్చర్యాలు మీ జీవితంలో చేయునుగాక. కాపర్లకు ఇచ్చిన అనుబుద్ధి దేవుడు మీకు కలుగు చేయనుగాక. కాబట్టి మీరు ఒక పని చేయండి, భక్తిపరులుగా నిలబడి ఆయన సన్నిధిలో పూజించి ఆయన్ని పూజిస్తూ ఆయన మాటకు లోబడండి. ఈ క్రిస్మస్, ఈ 2023వ సంవత్సరం 15వ తేదీ ఈ క్రిస్మస్ వేడుకొచ్చిన మీ అందరి జీవితాల్లో నా దేవుడు నవనూతనమైన కార్యాలు చేస్తాడు. 2024 ఒక్క రేంజ్లో ఉండును గాక. లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదామా? సిమియోనికి ఇచ్చిన సిద్ధపరచబడిన రక్షణ నాకు ఇవ్వయ్యా, అది దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది. దాచబడిన ఆనందాన్ని తూర్పు దేశపు జ్ఞానులకు ఇచ్చినట్టు నాకు కూడా ఇవ్వయ్యా, అది నాకు ఆరోగ్యకరమైన బోధని కలుగు చేస్తుంది. భ్రమపరిచే ఆశ్చర్యం కాపర్లకు ఇచ్చినట్టు నాకు కూడా ఇవ్వయ్యా, ఒక నూతనమైన మార్గంలో నా సేవ జరుగుతుంది. ఒకరు భక్తిపరులుగా జీవించారు, మరొకరు హృదయపూర్వకంగా నిన్ను పూజించారు, మరొకరు శిరసొంచి లోబడ్డారు. ఈరోజు నాకు ఆ అనుబుద్ధి కలుగునుగాక. ఈరోజు నాకు ఆ అనుబుద్ధి కలుగునుగాక. ఈరోజు నాకు ఆ అనుబుద్ధి కలుగునుగాక. సిద్ధపరచబడిన రక్షణ, దాచబడిన ఆనందం, భ్రమపరిచే ఆశ్చర్యం ప్రభువా నీ పుట్టుకుల్లనే ఉన్నది. అది సిమియోనుకు లభించింది, తూర్పు దేశపు జ్ఞానులకు లభించింది, నాయనా గొర్రెల కాపర్లకు లభించింది. ఈరోజు మాకు లభించునుగాక, మేము పొందుదుముగాక, మాకు కూడా దయచేయుదుముగాక. ఈ క్రిస్మస్ వేడుక మా జీవితంలో, మా జీవితాలలో, మా వ్యాపారాలలో, మా కుటుంబాలలో, మా సేవలో ఒక మలుపు మార్పు కలిగించునుగాక. చేతులెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. 60 సెకండ్స్
ఒకే ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. చెప్పండి, సిమియోనికి ఇచ్చిన సిద్ధపరచబడిన రక్షణ నాకు కావాలి. తూర్పు దేశపు జ్ఞానులకు ఇచ్చిన దాచబడిన ఆనందం నాకు కావాలి. కాపర్లకు ఇచ్చిన భ్రమపరిచే ఆశ్చర్యం నాకు కావాలి. నా సేవలో జరగాలి, నా కుటుంబంలో జరగాలి. చెయ్యయ్యా, భ్రమపరిచే ఆశ్చర్య కార్యాలు నా సేవలో చెయ్యి, నా కుటుంబంలో చెయ్యి. నేను కాపర్ని కదా, దాచబడిన ఆనందాలు నాకు తూర్పు దేశపు జ్ఞానులకి ఇచ్చావు కదా, నాకు సిద్ధపరిచిన రక్షణ నాకు దయచేయి. సిమియోనికి ఇచ్చావు కదా, నాకు దయచేయి, నాకు దయచేయి. ఇదిగో నేను భక్తిపరుడుగా కనబడతా, మనసారా నిన్ను పూజిస్తా, శిరసొచ్చి నీ మాటకు లోబడతా. ఈరోజు నాకు ఆ కృప దయచేయమని చెప్పి ప్రభు దగ్గర అడుగుదామా?